కురుక్షేత్ర యుద్ధం రెండవ రోజు ముగిసే సమయానికి సైన్యాల స్థితి. మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం మొత్తం 18 రోజులు జరిగింది. మొదటి 2 రోజుల్లోనే భారీ నష్టం జరిగింది. ప్రారంభంలో మొత్తం సైన్యం కౌరవులు 11 అక్షౌహిణీ సేన, పాండవులు 7 అక్షౌహిణీ సేన. ఒక అక్షౌహిణీ సేనలో సాధారణంగా 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 పాద సైనికులు. రెండవ రోజు ముగిసే సమయానికి అంచనా నష్టం. పాండవుల సేన సుమారు 10,000 నుండి 15,000 సైనికులు మరణించారు. కొన్ని రథాలు, గుర్రాలు, ఏనుగులు నాశనమయ్యాయి. కాని ప్రధాన వీరులందరూ బ్రతికే ఉన్నారు. కౌరవుల సేన సుమారు 15,000 నుండి 20,000 సైనికులు మరణించారు. భీమ మరియు అర్జున దాడులతో కౌరవ సేనకు ఎక్కువ నష్టం జరిగింది. రెండవ రోజు ముఖ్య సంఘటనలు. భీష్ముడు కౌరవ సేనను నాయకత్వం వహించాడు. అర్జున భీష్ముడితో తీవ్రంగా యుద్ధం చేశాడు. భీమ కౌరవ సైనికులను భారీగా సంహరించాడు. కృష్ణ అర్జునుడి కురుక్షేత్ర యుద్ధం మూడవ రోజు. మహాభారతంలో అత్యంత భయంకరమైన యుద్ధం కురుక్షేత్ర యుద్ధం. మొదటి 2 రోజుల్లోనే వేలాది మంది యోధులు ప్రాణాలు కోల్పోయారు. కౌరవ సేనాధిపతి భీష్ముడు తన అపారమైన శౌర్యంతో పాండవ సైన్యాన్ని తీవ్రంగా దెబ్బతీశాడు. ఇప్పుడు యుద్ధం 3వ రోజు ఎలా జరిగిందో చూద్దామా? యుద్ధం ప్రారంభం. 3వ రోజు ఉదయం శంఖాలు మోగించగా యుద్ధభూమి మళ్లీ రక్తపాతం కోసం సిద్ధమైంది. కౌరవ సేనను గరుడ వ్యూహంలో అమర్చాడు భీష్ముడు. పాండవ సేనను అర్ధచంద్ర వ్యూహంలో అమర్చాడు ధృష్టద్యుమ్నుడు. ఇద్దరు సైన్యాలు ఒకదానిపై ఒకటి దాడి చేయడంతో భూమి మొత్తం ధూళితో నిండిపోయింది. భీష్ముడి ఘోర దాడి. ఆ రోజు భీష్ముడు అద్భుతంగా పోరాడాడు. అతని బాణాలు మెరుపుల్లా ఎగిరి పాండవ సైన్యాన్ని చీల్చేశాయి. అతని బాణాల వేగానికి వేలాది మంది సైనికులు నేలపై పడిపోయారు. పాండవుల సైన్యంలో భయాందోళన మొదలైంది. ఇది చూసి అర్జునుడు కోపంతో యుద్ధంలోకి ప్రవేశించాడు. అర్జునుడు భీష్ముడు యుద్ధం. అర్జునుడు తన గాంధీవం నుండి వరుసగా బాణాలను వదిలాడు. భీష్ముడితో అతని యుద్ధం ఆకాశంలో మెరుపులు ఢీకుకొన్నట్టు కనిపించింది. ఆ సమయంలో అర్జునుడి రథసారథి అయిన శ్రీకృష్ణుడు యుద్ధాన్ని గమనిస్తున్నాడు. భీష్ముడి బాణాలు అర్జునుడి రథాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. కృష్ణుడి కోపం. భీష్ముడి దాడిని చూసి కృష్ణుడు చాలా కోపంగా మారాడు. అర్జునుడు పూర్తి శక్తితో పోరాడటం లేదని అతను భావించాడు. అప్పుడు కృష్ణుడు రథం నుండి దిగిపోయి తన సుదర్శన చక్రం తీసుకొని భీష్ముడి వైపు పరుగెత్తాడు. భీష్ముడి భక్తి. కృష్ణుడు తనపై దాడి చేయబోతున్నాడని చూసి భీష్ముడు ఆనందించాడు. అతను చేతులు జోడించి ఇలా అన్నాడు: ప్రభు, మీ చేతిలో చనిపోవడం నా జీవితానికి మహాభాగ్యం. అది చూసి అర్జునుడు వెంటనే కృష్ణుణ్ణి ఆపాడు. ప్రభు, మీరు ఆయుధం ఎత్తకూడదని మాట ఇచ్చారు. దయచేసి మీ ప్రతిజ్ఞను నిలబెట్టుకోండి. అర్జునుడి మాట విని కృష్ణుడు మళ్లీ రథంపైకి ఎక్కాడు. రోజు ముగింపు. ఆ రోజు సాయంత్రం వరకు యుద్ధం భీకరంగా సాగింది. 2 సైన్యాలకు భారీ నష్టాలు జరిగాయి. కాని 3వ రోజు చివరికి కూడా భీష్ముడు కౌరవసేనను విజయవంతంగా కాపాడాడు. ఇలా కురుక్షేత్ర యుద్ధం 3వ రోజు ముగిసింది. మరి 4వ రోజు యుద్ధంలో ఏమి జరిగింది? ఎవరు విజయం సాధించారు? అది తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.